దేవునికి స్తోత్రం. ఇక్కడ మన వాక్యంలో చూసినట్లయితే కీర్తన 32లో తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు తన తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. లోకంలో మనం చూస్తే అనేకమైన కార్యాలు జరిగిస్తే మనం ధన్యులమైపోతాము. మనము ధన్యతలోనికి వెళ్ళిపోతామని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకు అలా అనుకుంటారంటే అవి వారు విస్తారమైన అన్నదానం, గోదానం, భూదానం ఇలాంటి దానాలు చేసినప్పుడు మనం ధన్యులమైపోతాం. దేవుని చేత ధన్యులు అనగా దేవుని చేత మెప్పు పొందిన వంటి వారు అన్నమాట. దేవుని చేత మనం మెప్పు పొందుకుంటాం అని వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే తన అతిక్రమములు, ఎవరైతే అతిక్రమములు చేసి ఉన్నారో వారి పాపానికి ప్రాయశ్చిత్తము నొందినప్పుడే వారు ధన్యులు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అంటారు. అంటే అతిక్రమము అనేది మనలో ఉన్నప్పుడు, అది దాచిపెట్టినప్పుడు అది మనల్ని వర్ధిల్లింప చేయదనమాట. అంటే మనకి అది ఎదగనివ్వదు అతిక్రమం అనేది. ఎప్పుడైతే దాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర దేవాన అతిక్రమం ఇది అని ఒప్పుకొని దాన్ని విడిచిపెడతారో వారు దేవుని కనికరాన్ని పొందుతారు. అలాగే దేవుని ఎదుట నేను పాపిని ప్రభువా నన్ను క్షమించండి నాయన, నేను పాపం చేశానని ఆ పాపానికి మనం ప్రాయశ్చిత్తం అంటే పశ్చాత్తాపం మనం పడినప్పుడు, ప్రాయశ్చిత్తం అనగా ఆ యొక్క యేసు రక్తములో మనం కడగబడినప్పుడు మన పాపముల ప్రాయశ్చిత్తానికి యేసుక్రీస్తు వారు సిలువను అనుభవించారు. నీ కొరకు నా కొరకు ఆయన మనం పడవలసిన వేదన, బాధ, కష్టము ఆయన తీసుకున్నారు. కనుక మనము ఆ ప్రాయశ్చిత్తం మనం పొందలేము కనుక మన స్థానంలో దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాయశ్చిత్తమును చేసి ఉన్నారు. ఆ ప్రాయశ్చిత్తానికి మనం ఎప్పుడైతే నోటితో ఒప్పుకొని హృదయమందు అంగీకరించి ఆ పాపాలను క్షమించమని అడుగుతామో అప్పుడు మనము ధన్యులు అవుతాము. హల్లెలూయా. అందుకే అంటాడు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. తన పాపాలకి ప్రాయశ్చిత్తం అంటే మనం చేయలేము, కానీ దేవుని ప్రేమ మనల్ని ఆ ప్రాయశ్చిత్తం, మన పడవలసిన ఆ ప్రాయశ్చిత్తం ఆయన పడి ఆయన ప్రేమను మనకి వెల్లడి చేశారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి రక్తం మన మీద ప్రోక్షింపబడుతుందో ఆ పరిశుద్ధుని రక్తం, ఆ యవ్వన రక్తం మన మీద ప్రోక్షింపబడుతుందో అప్పుడు మన పాపాలన్నీ కూడా, మన అతిక్రమాలన్నీ కూడా తుడిచివేయబడతాయి. అప్పుడు మనము పరిశుద్ధులుగా మారుతాం. ఎప్పుడైతే మన పాపాలు పోతాయో మనం శుద్ధులవుతాము, శుద్ధీకరణ మనలో జరుగుతుంది. అప్పుడు దేవుని యొద్ద నుంచి మనము మెప్పును పొందుకుంటాం. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా మనము దేవుని చేత ఎంచబడతాం. ఆయన చేత మనం మెప్పు పొందుకుంటాం. మన పిల్లలకి మనం ఏదైనా కావలిస్తే మనం ఎలాగైతే వాళ్ళు బాగా చదువుకొని మనం చెప్పినట్టు వింటే వారు అడిగింది మనం ఎలాగైతే కొనిస్తామో మన మెప్పును వారు ఎలాగైతే పొందుకుంటారో అలాగే దేవుని యొద్దనున్న మెప్పును మనం కూడా పొందుకుంటాం. అప్పుడు మనం దేవుని ఏది అడిగినా ఆయన మనకి దయచేస్తారు. ప్రభువా ఈ లోకంలో మనకి ఏది కావాలో అవసరతలు ఆయన మనకి తీరుస్తారు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే యెహోవా చేత నిర్దోషి అంటే దోషి అనుకుంటా, నిర్దోషి అని ఎంచబడిన వాటి నిర్దోషి అని పిలుచుకోవాలి. నిర్దోషి అంటే ఏ తప్పు చేయలేనివంటి వాడు, ఏ పాపము చేయలేనివంటి వాడు. ఈ లోకంలో ఎవ్వరూ కూడా అలా లేరు. అలాగా సగం నరుడిగా సగం దేవునిగా యేసుక్రీస్తు వారే ఉన్నారు. కనుక ఆయన మన అతిక్రమములను ఆయన అనుభవించారు కనుక, ఆయన ప్రాయశ్చిత్తాన్ని చేశారు కనుక, ఆయన రక్తములో మనం కడగబడి నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబడినప్పుడు మనము ధన్యులుగా మారుతాం. కనుక ఎప్పుడు కూడా మనం ప్రతిరోజు మనం హృదయాన్ని మనం కడుక్కోవాలి. మన అతిక్రమాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈ లోకంలో దినం మొదలుకొని మనం ఎన్నో అనకూడదు అన్నది, చూడకూడదు చూసి ఎన్నో చేస్తూ ఉంటాం. వాటి నిమిత్తం ప్రతిరోజు యేసు రక్తంలో మనం కడగబడినప్పుడు దేవుని చేత మనం ధన్యులుగా మారుతామన్నమాట. కనుక మనం అలాగ దేవుని చేత ధన్యులుగా మారి దైవత్వంలో ముందుకు కొనసాగాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక మనం అలా చేసి దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.